గణేష్ నవరాత్రులు మిలాద్ ఉన్ నబీ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలో శాంతి కమిటీ సభ్యుల మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ట్రాన్స్కో, ఫైర్ తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో గణేష్ మండపాల వద్ద ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మండప నిర్వాహకులకు సూచించారు. ఇదే సమయంలో మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా ఉంటుంది కాబట్టి అధికారులు, మత పెద్దలు పరస్పర అవగాహన సహకారంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ జనార్దన్, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్ అధికారులు, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ వైజ్ సెక్షన్ హెడ్స్ అందరూ కూడా రావడం జరిగింది. అలాగే అన్నలందరూ హిందూ పరిషత్ అన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఫెస్టివల్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అండ్ మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది. అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకెళ్దాం. ఇప్పటి వరకు కూడా మేజర్ గా అయితే కామారెడ్డి అంత మేజర్ అయితే ఇష్యూ ఏముంటది, మన ముస్లిం అన్న గాని మనం గాని అందరం కూడా జరుపుకునేది గణపతి ఫెస్టివల్ చాలా ఆనందంగా చక్కగా జరుపుకుంటాము. అందరం కలిసిమెలిసి జరుపుకునే ఫెస్టివల్. మరి ఈసారి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండానే మరి మా మున్సిపల్ నుంచి కూడా గట్టి సహకారం మీకు ఇస్తామని చెప్పి కోరుకుంటూ, అలాగే మన ముఖ్యంగా మన ప్రభుత్వ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ మండపాల దగ్గర కరెంట్ ఛార్జెస్, ఫ్రీ ఛార్జెస్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కామారెడ్డి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మన సిఐ సార్ ముఖ్యంగా ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాల్సింది మున్సిపల్ వాళ్ళు ఫస్ట్ పర్ఫెక్ట్ ఉన్నాక సెకండ్ వచ్చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తే ఇక సక్సెస్ అవుతుందని చెప్పి కోరుకుంటూ, ఇప్పటిదాకా మన సిఐ సార్ చెప్పినట్టు క్రెయిన్స్ గురించి ఇంతకుముందు కలెక్టరేట్ లో కూడా మీటింగ్ లో కూడా క్రెయిన్స్ పెంచండి అని చెప్పారు. ఇంతకుముందు 4 క్రెయిన్లు ఉంటే ఇప్పుడు 2 క్రెయిన్లను కూడా పెంచడం జరిగింది. సార్ కి 4 జోన్లు ఉంటే జోన్ కు 1 క్రెయిన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 4 జోన్లకి 4 క్రెయిన్లు, అలాగే మన టేక్రియాలకు వచ్చేసి 2 క్రెయిన్లు అక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఎస్టిమేషన్ వైజ్ గా మనము అరేంజ్మెంట్ చేసేది కూడా కమిషనర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసారు. మనము టేక్రియాల చెరువు దగ్గర కూడా నిమజ్జనం ఇంకా 3 రోజులు ఉంది అనగా మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా క్లీన్ చేసుకుందాము. అక్కడ స్టేజ్ అరేంజ్మెంట్స్, సౌండ్ సిస్టమ్, చైర్స్, అలాగే మా మున్సిపల్ సిబ్బంది వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్, అలాగే ఫ్లెక్సీస్ ఎట్లాంటి రూల్స్ పాటించాలి అని చెప్పే ఇన్స్ట్రక్షన్ సంబంధించిన ఫ్లెక్సీస్ కూడా అక్కడ మున్సిపల్ నుంచి అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే